వెల్కమ్ టు సోషల్ పోస్ట్, నేను నిహాల్. సో ఈ బడ్జెట్ 2026లో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్స్ కానీ ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినాయి, దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఈ బడ్జెట్ 2026లో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్స్ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ గుడ్ న్యూసెస్ ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఏంటంటే ఒకటి, ఈ బడ్జెట్లో స్టేట్ వైజ్ కన్నా కూడా కాంప్రిహెన్సివ్గా మల్టిపుల్ స్టేట్స్ని లింక్ చేస్తూ కారిడార్స్ కానీ ఏవి చేసినా కానీ ఒక్క స్టేట్కి లాభపడడం కన్నా కూడా మల్టిపుల్ స్టేట్స్కి యూజ్ అయ్యేట్టు అలా చేశారనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈసారి అన్యూజువల్గా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నా కానీ ఎలక్షన్స్కి ఉన్న స్టేట్కి అట్లాంటిది కాకుండా మోరార్లెస్ లాంగ్ టర్మ్కి ఎవరు ఏమనుకున్నా సరే, అంటే ప్రజలు ఏమనుకున్నా సరే, ఇన్వెస్టర్స్ ఏమనుకున్నా సరే సంబంధం లేదు, లాంగ్ టర్మ్కి మాత్రం ఒక మంచి ప్లాన్ సెట్ చేసి దాన్ని తగ్గట్టు చేయడానికి బడ్జెట్ అనమాట. బట్ స్టిల్ ఇందులో కూడా ఏంటంటే రెండు రాష్ట్రాలకు చాలా మంచి ప్రాజెక్ట్స్ కొన్ని యూజ్ అయ్యే వచ్చాయి. ఇంకా మన రెండు రాష్ట్రాల ఎంపీలు కొంచెం కష్టపడితే మిగిలిన ప్రాజెక్టులలో ఉంచి కూడా మన స్టేట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ పక్కా అందరికి తెలిసింది ఏంటంటే హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఇవి 7లో హైదరాబాద్ క్రాస్ చేసేటి 3, మొత్తం ఇండియాలో అనౌన్స్ చేశారు 7లో హైదరాబాద్కి 3. ఈ 3 కూడా యాక్చువల్లీ ఏంటంటే అంటే మొదలు ఏమనుకున్నారంటే ఇది అనౌన్స్ చేయగానే ఆంధ్రాకి ఏం రాలేదని. బట్ యాక్చువల్లీ ఈ 3 వల్ల కూడా ఆంధ్రాకి చాలా బెనిఫిట్ ఉంది. ఓకే, ఎలా సార్? ఎలా అంటే ఫస్ట్ థింగ్, ఒక హైదరాబాద్ పూణే వల్ల మాత్రం ఆంధ్రాకి రాకపోవచ్చు. బట్ హైదరాబాద్ నుంచి చెన్నై, దట్ ఈస్ వయా అమరావతి, ఓకే, అండ్ వయా తిరుపతి. సో హోల్ త్రూ ఆంధ్ర మొత్తం కవర్ చేస్తుంది. ఓకే, అట్లాగే సెకండ్ది ఏంటి, హైదరాబాద్ నుంచి బెంగళూరు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎక్కడికి వెళ్తుంది? కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఇంకోటి అటు బెంగళూరు నుంచి చెన్నై వయా చిత్తూరు. ఓకే. సో తెలంగాణకి ఈ 3 యూజ్ ఎంత అయిందో, ఉత్తర తెలంగాణకి హై స్పీడ్ రాకపోవచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ, దక్షిణ తెలంగాణ కానీ, అటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు విజయవాడ, ఇది అమరావతి వయా అమరావతి అటువైపు వస్తుంది. అండ్ ఇటు కొన్ని జిల్లాలకు ఇది కూడా కవర్ అవుతుంది. ఆంధ్ర మాత్రం విజయవాడ కింద అన్ని జిల్లాలకు కూడా హై స్పీడ్ నెట్వర్క్ మోరార్లెస్ కవర్ అయ్యే అవకాశాలు దీనివల్ల ఉంది. సో దీనితో చాలా బెనిఫిట్ రెండు స్టేట్స్కి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది టైం పడుతుంది, ఇదేది ఒక 2-3 సంవత్సరాల్లో అయ్యే పని కాదు. బట్ దీనివల్ల మాత్రం ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్లకి ఇది ఒక మంచి ఊతమిస్తుంది. అండ్ ప్రజల్లో కూడా మూమెంట్స్ ఈజీగా అవుతాయి. ఎందుకంటే గంటన్నరలో నువ్వు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న ప్రయత్నాలు కానీ ఏదైనా అంటే ఒక దగ్గర పని చేస్తూ ఇంకో దగ్గర ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో మూమెంటం అన్నీ చాలా మారిపోతాయి ఇవి హై స్పీడ్ నెట్వర్క్స్ అన్నీ. కానీ ఇట్లాంటి రైల్వే వస్తే మాత్రం ఇట్స్ అ లాంగ్ టర్మ్ బట్ పక్కా మంచిది. సో దీని తర్వాత ఇది ఎందుకు, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి, హైదరాబాద్ ఐటీ హబ్, ఫార్మా హబ్, సర్వీసెస్ స్టార్టప్స్కి హబ్. సో మిగతా 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో, అటు పూణే, ఇటు చెన్నై, ఇటు బెంగళూరు కూడా మన హైదరాబాద్, మన రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ ఉంటున్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. సో కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఉండడానికి ఒక చోట ఉండి ఇంకో చోట పనిచేయడానికి కానీ వెరీ ఈజీ అవుతుంది. బిజినెస్, టూరిజం రెండింటికి పనికొస్తుంది. అటు ఆంధ్రాకి తీసుకున్నా కానీ అటు చెన్నైతో కనెక్టివిటీ వచ్చింది, ఇటు పక్కన కనెక్టివిటీ వచ్చింది, అటు చిత్తూరు నుంచి చెన్నైకి కూడా, బెంగళూరు కూడా వచ్చింది. సో వాటిలో కూడా ఏంటంటే కీ అగ్రికల్చర్ ఏరియాస్ కానీ, అండ్ తిరుపతి నుంచి కనెక్ట్ అవ్వడం వల్ల టూరిజంకి కానీ, సో మల్టిపుల్ ప్లేసెస్కి అది కూడా. అమరావతి, ఎస్పెషల్లీ అమరావతి ఏదైతే కొత్త రాజధాని ఉందో దానికి కూడా ఈ హై స్పీడ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ హ్యూజ్ బూస్ట్ అనమాట. దెన్ సెకండ్ వచ్చేసి పక్కా మాత్రం ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మేజర్ ప్రాజెక్ట్ ఏంటి, పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరంకి నియర్లీ 3,300 కోట్లు ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ జరిగింది. సో ఇది డైరెక్ట్ సపోర్ట్ అండ్ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ తొందరగా క్లోజ్ అవ్వడానికి అండ్ ఇబ్బందులు లేకుండా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉంది, సో అప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో అలా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి కొత్త అప్పులు లేకుండా డైరెక్ట్గా వచ్చింది. అట్లాగే అమరావతి క్యాపిటల్ రీజన్ కూడా ఒక 1,200 కోట్ల గ్రాంట్ ఇచ్చారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో అడిషనల్ 700-800 కోట్లు కూడా దానికి రావచ్చు, అమరావతి ప్లస్ క్యాపిటల్ రీజన్కి. దెన్ ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న ప్రాజెక్టులు, గ్రామీణ రోడ్లు ఉన్నాయి. ఓన్లీ ఆంధ్రాకే 500 కోట్లు కొత్తగా గ్రామీణ కనెక్టివిటీ పెంచడానికి ఊళ్ళో. అలాగే అర్బన్ డ్రింకింగ్ వాటర్కి, సివేజ్ కోసం కూడా 800 కోట్లు అటు అమరావతి అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ దానికి.
రోడ్ల కన్స్ట్రక్షన్కి కానీ 350 కోట్లు. ఇంకోటి న్యాచురల్ ఫార్మింగ్, అగ్రికల్చర్లో న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులను మళ్లించడానికి ఒక 155 కోట్లు ప్రోత్సాహకంగా కొత్తగా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అమరావతికి అడ్వాంటేజెసే. దెన్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాకి ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఒకటి పెట్టారు. సో ఇది పూర్వోదయ అని ఉత్తర భారతదేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాలన్నీ కనెక్టివిటీ చేస్తూ ఈ ఈస్ట్ కోస్ట్ కారిడార్లో కూడా సో ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. దీనివల్ల కూడా ఆంధ్రాకి హెల్ప్ అవుతుందన్నమాట, ఈస్ట్ కోస్ట్లో ఉంది కాబట్టి. సో పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద కోస్ట్లో విశాఖ ఉత్తరంగా ఉన్న ప్లేసుల్లో కానీ అండ్ సదర్న్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా హబ్స్ ఉన్నాయి, వాటికి కూడా యూజ్ అవుతుంది ఈ హబ్ వల్ల. నియర్లీ 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తున్నారు ఈ పూర్వోదయ స్కీమ్లో. ఓకే, 4,000 ఎలక్ట్రిక్ బస్సులు ఒక 5 రాష్ట్రాలకి. అందులో మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి సార్? తెలంగాణ ఓన్లీ ఆంధ్ర వస్తుంది. ఓన్లీ ఆంధ్ర ఒకటే. ఓకే, సో దానికి వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఆంధ్రాకి ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏమేమి జరిగిందంటే రేర్ ఎర్త్ కారిడార్, కెమికల్ కారిడార్ కూడా, కెమికల్ పార్క్ కూడా ఏపీకి అలాట్ అయింది. ఓకే, సో ఇందులో ఏంటంటే 4 రాష్ట్రాల్లో, ఒకటి ఆంధ్ర, ఒకటి ఒడిస్సా, ఒకటి కేరళ, ఒకటి తమిళనాడు, ఒకటి ఇవి రేర్ ఎర్త్ కారిడార్. ఎందుకంటే చైనాకి మనం డిఫెండ్ చేయాలంటే మనం సొంతంగా రేర్ ఎర్త్ డెవలప్ చేసుకోవాలి. దానికోసం ఈ కారిడార్ డెవలప్ చేసి అక్కడ పరిశ్రమలు ఎవరైనా వచ్చినా కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఒక డెడికేటెడ్ కెమికల్ పార్క్ కూడా ఆంధ్రాకి రాబోతూ ఉంది. సో సైమల్టేనియస్లీ ఇది ఏంటంటే తెలంగాణకు కూడా రావచ్చు, బట్ ఈ కెమికల్ పార్క్ ఇందులో ఎందుకు ఆంధ్రాకంటే అక్కడ పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆల్రెడీ ఫార్మా కూడా ఉంది, మూడింటికి కలిపి అక్కడ అడ్వాంటేజ్. తెలంగాణ కూడా ట్రై చేస్తే రావచ్చు. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ తెలంగాణ కూడా. అంటే తెలంగాణ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా లాభాలు చాలా వచ్చాయి. ఒకటి ఆబ్వియస్లీ నేను చెప్పిన ఆల్రెడీ హై స్పీడ్ రైల్, అది. దాంతోపాటు సెమీ కండక్టర్ మిషన్ 2.0 అని 40,000 కోట్లతో, ఇంతకుముందు 20,000 కోట్లతో ISM 1 చేశారు. దాన్ని డబల్ చేసి 40,000 చేశారు. చేసి ISM 2 చేసిన దాంట్లో ఇది తెలంగాణ, హైదరాబాద్కి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాయి. ఇప్పుడు అడిషనల్గా రాబోతున్నాయి దీనివల్ల. ఎందుకంటే ఈ సప్లై చైన్లో ఓన్లీ ఫైనల్ ఫ్యాబ్రికేషనే కాదు, దానికి కావాల్సిన ముందు ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఇందులో చేయబోతుంది. అది సో ఎండ్ టు ఎండ్ వాల్యూ చైన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో తెలంగాణలో క్రియేట్ అయిపోతుంది హైదరాబాద్ చుట్టూతా. సో చిప్ డిజైన్ ఆల్రెడీ వీఆర్ ఫేమస్, చాలా కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. సో చిప్ డిజైన్తో పాటు ఇంకా వేరే కూడా అడిషనల్గా రాబోతున్నాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కొత్త ఒకటి క్రియేట్ చేశారు. అట్లాగే సిటీ ఎకనామిక్ రీజన్స్ అని, ఈ 2 కొత్త కాన్సెప్ట్లు. టైర్ 2 సిటీస్ గురించి, టైర్ 2, టైర్ 3 సిటీస్లో కోసము ఒక అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1,00,000 కోట్లు ఒకటి సపరేట్ ఫండ్, ఇది పెద్ద సిటీస్ కోసం. ఈ CER అనేది ఏదైతే ఉందో 5,000 కోట్ల రిఫార్మ్ లింక్డ్ బడ్జెట్ ఒకటి పెట్టారు. అంటే సిటీస్ విత్ 5 లక్షల పాపులేషన్ కన్నా ఎక్కువగా ఉన్న చిన్న టౌన్లు కానీ పట్టణాలు కానీ వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్తో వెళ్తే ఈ 5,000 కోట్లతో వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సిటీకి, ఆ ఊరికి కావాల్సిన ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని స్మార్ట్ సిటీ ఏమో 100 కోట్లతో ఒక్కొక్క సిటీకి ఇచ్చేవాళ్ళు. ఈ 5,000 కోట్లతో CER రీజన్స్ అని అక్రాస్ ఇండియా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రొయాక్టివ్గా మనం ఎన్ని తెచ్చుకుంటే 2 రాష్ట్రాలు అన్నీ దొరుకుతాయి. సో ఇది హైదరాబాద్తో పాటు ఏంటంటే టైర్ 2 ఎస్పెషల్లీ CERలో వచ్చేసి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఈ అండ్ ఆల్సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా ఇవి కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ ఏంటంటే ఫర్టిలైజర్ సబ్సిడీ, టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ వరంగల్లో ఉంది, అట్లాగే ఉమెన్ లెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా, ఉమెన్ పార్క్స్. సో ఒక ఫర్టిలైజర్ సబ్సిడీ అయితే 1,26,000 కోట్లు, అది అందరికీ మనకు తెలంగాణ రైతులకు కూడా. ఎందుకంటే ఇక్కడ వరి వీఆర్ మేజర్ వరల్డ్, మన తెలంగాణ సెకండ్ అయింది ఇండియాలో. అండ్ మన సాగు నేల కూడా, అంటే విస్తీర్ణం కూడా డబల్ అయింది లాస్ట్ 10 ఏళ్లలో. 2014 స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ. అప్పుడు 1.1 మిలియన్ ఏకర్స్ ఉండింది, ఇప్పుడు దాన్ని నియర్లీ 2.3 మిలియన్ ఏకర్స్ వరకు వచ్చింది. సో దీనికి ఏంటంటే మనకు ఫర్టిలైజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సబ్సిడీ పెంచారు. కాకతీయ వరంగల్లో ఆల్రెడీ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లెగసీ ఇండస్ట్రియల్ పార్క్స్ అని ఉండేవి, అంటే పాత ఇండస్ట్రియల్ పార్క్స్. ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టూతా ఒక 10-12 ఉన్నాయి. వాటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం ఒక
10,000 కోట్ల కొత్త ఫండ్ క్రియేట్ చేసింది. ఓకే. సో పక్కా కొన్ని బికాజ్ హైదరాబాద్లో లెగసీవి పాతవి కొన్ని ఉన్నాయి, పటాన్ చెరువే కానీ, జీడిమెట్లనే కానివ్వండి, నాచారం కానివ్వండి, ఇట్లాంటివి కూడా దే విల్ గెట్ ఫండ్స్ అన్నమాట. ఓకే. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే డైరెక్ట్గా తెలంగాణకు కొన్ని వచ్చాయి, ఆంధ్రాకి ఎక్కువ వచ్చాయి అనిపించవచ్చు. బట్ ఇన్ ద ఎండ్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ వచ్చేసి రాష్ట్రాలకు స్పెసిఫిక్ కన్నా కూడా ఏ ఏరియాలో ఏది స్ట్రెంగ్త్ ఉందో, ఎందుకంటే తెలంగాణలో మనం రేర్ ఎర్త్ లేదు, అవును, అది కావాలి అనుకున్నా కానీ మనకు దగ్గర దొరకనప్పుడు ఎలా పెడతాం. సో సేమ్ థింగ్, పోర్ట్ కావాలనుకోండి, డ్రై పోర్ట్ అవకాశం ఉంది కావాలంటే పెట్టచ్చు, బట్ పోర్ట్ అయితే లోపల దాకా తీసుకురాలేము. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఎక్కడెక్కడ పాసిబుల్ ఉన్నాయో, ఏ రీజన్లో ఏవే బెనిఫిట్స్ ఉన్నాయో, పాసిబుల్ ఉన్నాయో, వాటిని ఈ బడ్జెట్లో ఎవరికి ఫేవర్ చేయడం కన్నా కూడా ఒక లాంగ్ టర్మ్కి మంచి బడ్జెట్ క్రియేట్ చేశారని మాత్రం ఇమ్మీడియట్గా మాత్రం అనిపించింది ఇందులో ఏమీ లేవని. బట్ నువ్వు కూర్చొని ఆలోచిస్తే ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకి మనది మనం డిఫెండ్ చేసుకోవాలంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, డిపెండెన్సీ ఇంపోర్ట్స్ మీద తగ్గాలి. అండ్ ఇవి తగ్గాలి అంటే ఏంటంటే ఒక్క రోజులో కాదు జరిగిన పని. అందుకే టెక్స్టైల్స్లో కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా సెల్ఫ్ సఫిషియన్సీ పెంచడానికి ప్రభుత్వం చాలా సుంకాలు కూడా తక్కువ చేసింది. సో ఇది ఓన్లీ స్పెషల్ స్కీమ్సే కాదు, చాలా మ్యానుఫ్యాక్చరింగ్లో ఏవైతే కస్టమ్ డ్యూటీస్ ఉంటాయో అవన్నీ డ్యూటీస్ తీసేశారు ఇంపోర్ట్ చేయడానికి. దానివల్ల ఎగ్జిస్టింగ్ పరిశ్రమలు కూడా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా మళ్ళీ బెటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆన్ ద హోల్ ఎస్, పైనుంచి చూస్తే దూరం నుంచి చూస్తే మంచిగా అనిపించట్లేదు, బట్ దిస్ ఈజ్ సంథింగ్. ఒక్కోసారి ఏంటంటే ఏదైనా మంచి ఫ్యూచర్లో మంచి కావాలంటే కొన్ని రోజులు ఇబ్బంది పడాలి అనిపించింది. అందుకోసమే ఈ బడ్జెట్లో ఏంటంటే రేపటి కోసం మంచి పునాదులు వేశారు, మంచి పాలసీలు, మంచి డిసిషన్స్ తీసుకున్నారు, ఎవరి కోసం ఆలోచించకుండా అందరి కోసం, మంచి కోసం అన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.